నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత అక్క గారు ఉన్నారు. మన అక్కతోనైతే మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు అక్క? బాగుందమ్మా. అక్క ఇప్పుడైతే బాగున్నాము అంటే బాధలో బాగున్నాం. ఎందుకంటారు అట్లా? బాధలో బాగున్నామనండి. కొంత బాధ అవుతుంది కదా. భారతదేశంలో మహాత్మా గాంధీని కనుమరుగు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారనే బాధ. నెక్స్ట్ అయితే ఇవాల్టి వరకు ఒక్క లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని కేసీఆర్ గారు అంటున్నారు. మరి దాని మీద మీ కమెంట్స్ ఏంటి అసలు? ఆల్రెడీ మా రేవంత్ అన్న మొన్ననే చెప్పాడు, నిన్నటి దాకా ఒక లెక్క, ఈ రోజు నుంచి ఇంకో లెక్క అని. దాన్ని కాపీ పేస్ట్ చేసి మాట్లాడిండు అంతే. కేసీఆర్ బయటకు వచ్చినంత మాత్రాన గతంలో ఒకసారి వచ్చిపోయిండు, ఒరిగిపోయేది ఏముండదు. ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. 2 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చి బోన్ల నుంచి బయటికి వచ్చినట్లే ఈరోజు నేను పులిని వచ్చినాను గాండ్రిస్తే ఏమి, అది ఫామ్ హౌస్ల నుంచి బయటకు వచ్చిండు. అంతేగాని తెలంగాణ ప్రజలకు కొత్తగా ఒరిగేది ఏమున్నది? ఆల్రెడీ చేసినటువంటి ద్రోహానికి, చేసినటువంటి మోసానికి, చేసి తెలంగాణ ప్రజలకి కళ నెరవేర్చిని ఆత్మగౌరవం నిలబడాలని తెలంగాణ తెచ్చుకుంటే ఆ కళ మట్టిపాలు చేసిన కేసీఆర్ వస్తే ఈరోజు వచ్చిండు. నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎండగడతా, నిన్నటిదాకా ఒక లెక్క, రేపు ఇంకో లెక్క అని అంటే ఆ లెక్కను ఎవరు లెక్క చేసిండ్రు? నువ్వు నేను అడుగుతా, నిన్నటిదాకా ఎందుకు వండుకున్నావు? ఏమన్నా అదేమన్నా వెంకటేశ్వర స్వామిది ఇదేమన్నా దీక్ష తీసుకున్నావా? లేకపోతే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నావా? ఇంకేదన్నా దీక్ష తీసుకొని లోపల ఫామ్ హౌస్ లో వండుకున్నావా? ఎందుకు రాలేదు బయటికి? నీకు ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, ప్రతిపక్షాలను కూర్చోబెట్టిండ్రు, ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి బాధ్యత అనేది పూర్తిగా ఉంది. ప్రభుత్వానికి నువ్వు నీ సలహాలు, సూచనలు, నీ అనుభవం ఇవ్వాలి. అలాంటిది పోయి నువ్వు ఫామ్ హౌస్ లో వండుకొని ఎప్పుడో బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు నేను బయటకు వచ్చిన నిన్నటిదాకా ఒక లెక్క అంటే నువ్వు ఎందుకు రాలేదని ఫస్ట్ ఎందుకు అడగట్లేదు మనము? ఇన్ని రోజులు ఎందుకు ఎవరు రావద్దన్నారు? ఎవరు అడ్డని చెప్పారు? మా వాళ్ళు ఎవరో అన్నారు నిన్న, ఫామ్ హౌస్ లో చలి బాగా పెడుతుంది, చలికాలం కదా అందుకనే బయటకు వచ్చినట్టున్నాడు కేసీఆర్ చలిమంటలు కాపుకోవడానికి అని అన్నారు. ఏదేమైనా ఉండొచ్చు. వస్తే కేసీఆర్ ని ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో కూర్చోమని అంటున్నాం. మేము ఎప్పుడో వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ గుహలకు పోవడం కాదు కదా. అయితే కేసీఆర్ గారు బయటికి రావడంతో కాంగ్రెస్ లీడర్స్ భయపడిపోతున్నారని బీఆర్ఎస్ అంటుంది. మరి అది ఎంతవరకు వాస్తవం అంటారు అసలుకి? అవునమ్మా, దీనికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి నాకు. అసలు కేసీఆర్ని బయటికి రమ్మని పిలిచిన వాళ్ళు ఎవరు? అవునా కదా? మా ముఖ్యమంత్రి గారు రోజు చెప్తున్నారు, మీలాగా గతంలో అసెంబ్లీ అంటే మీది మోనోపోలీ, మీరు ఏం చెప్తే అది, మీరు బిల్లు పాస్ చేసుకుంటే పాసు, నో అంటే నో అనే రకంగా మీరు చేసుకున్నారు. ప్రతిపక్ష హోదాని ఉంచనీయకుండా చేసిండ్రు, మా నాయకుల్ని మాట్లాడనీయకుండా చేసిండ్రు. ఇష్టానుసారంగా ఈరోజు కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల అప్పు ఒకవేళ తీర్పు గనక అసెంబ్లీలో జరిగింటే ఈ అనర్థానికి దారి జరగకుండా అడ్డుకట్ట పడుతుండే కదా. నువ్వు ఎవరు పర్మిషన్ తీసుకొని కాళేశ్వరం కట్టినావు చెప్పు? ఎవరిదన్నా నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో పాస్ చేసుకున్నావా? ఎవరిదన్నా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళతో చర్చలు చేసినావా? చేయలేదు. కానీ మేము ఈ రోజు నిన్ను డైరెక్ట్ పిలుస్తున్నాం. నువ్వు నీ అనుభవాన్ని రంగరీర్చి 10 ఏళ్ల అనుభవాన్ని సలహాలు సూచనలతో చెప్పు అని అంటున్నాం. రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, లేఖ రాయి అసెంబ్లీ, స్పెషల్ అసెంబ్లీ పెడదాము, సమావేశం పెడదాము, అందులో నీ లెక్క ఎంతనో చూడు, నువ్వు చేసినటువంటివి అన్ని మేము చూపిస్తాము, నీళ్ళ లెక్క అడుగుతున్నావు కదా, నువ్వు నీళ్లు పక్క రాష్ట్రానికి తీసుకొని పోయి తాగిపించిన నీళ్ళని. కానీ తెలంగాణ ప్రజలు ఏదైతే పాలమూరు రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ప్రజలకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అది పూర్తిగా వలసలు పోయినటువంటిది, డ్రాట్ అయిపోయినటువంటి జిల్లా, పంటలు పండనటువంటి జిల్లా, నీళ్లు లేక అవస్థ పడుతున్నటువంటి జిల్లాని ఏదో చేస్తారు, మనం వస్తే తెలంగాణ మన నీళ్లు అనుకొని మనం తెలంగాణ తెచ్చుకుంటే ఏం చేసిపోయినావు నువ్వు? ఇప్పుడు మేము 70% కట్టినాము, 80% కట్టినాము అని చెప్తే అసలు 70% కట్టింది ఏడనో చూపియాలి. ఒక పంప్ హౌస్ ఇనాగ్రేషన్ చేసిపోతే 70% కట్టినట్ట? తట్టెడు మట్టి ఎత్తేయకుండా మేమే అంత చేసినాము అని చెప్తే ఎట్లా? కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు పోసే బదులు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల్ని ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ గనక కనీసం 10,000 కోట్లు, 20,000 కోట్లు పెడితే ఒక 10 ప్రాజెక్టులు తయారవుతుండే. అవసరం లేని కాడ 1,00,000 కోట్లు పోసినావు, అవసరం ఉన్న కాడ ఒక చెంబెడు నీళ్లు కూడా ఇయ్యనటువంటి పరిస్థితికి చేసినావు. మనకు 200 TMC చాలు, పక్క రాష్ట్రానికి నీళ్లు కావాలని రాయలసీమ రతనాల సీమని చేస్తాను మాట ఇచ్చేసి వచ్చి ఇక్కడ నీళ్ళన్నీ అక్కడ ధారాదత్తం చేసినావు. తెలంగాణకి ఇచ్చిన మాటను తప్పినావు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రితో చెయ్యి కలిపి వాళ్ళకి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి వాళ్ళకు మన నీటిని తీసుకొని పోయి మన రాష్ట్రాన్ని ఎండకు ఎండిపోయినటువంటి ఎడారిలాగా మార్చి ఆ రాష్ట్రానికి నువ్వు మేలు చేసినా అనుకున్నావు. కానీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి ఈ రాష్ట్రంలో నిన్ను ముఖ్యమంత్రి చేస్తే, ఈ రాష్ట్రంలో 1,200 మంది చచ్చిపోతే, ఈ రాష్ట్రము
మా రాష్ట్రం మాకు ఏర్పడితే మాకు లాభాలు జరుగుతాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, ఏదైనా మా సొంతం మా రాష్ట్రం అని అనుకున్నటువంటి పోరాటం ఎక్కడ పోయింది? నువ్వు మళ్ళీ ఎవరి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఈ రోజు వచ్చి కాంగ్రెస్ చేసింది చంద్రబాబు నాయుడుకి తెలంగాణని తాకట్టు పెట్టింది అని కేసీఆర్ మాటల్లో ఎంతవరకు సత్యం ఉన్నది? అబద్ధాల మాటలు ముందు మాట్లాడాల్సిన మాట వెనకాల మాట్లాడాల్సిన మాట ముందు మాట్లాడి అసెంబ్లీలో ఒక మాట, అసెంబ్లీ బయట ఒక మాట, బయట ఇచ్చిన వాగ్దానం అసెంబ్లీకి వచ్చే వరకు అది సాధ్యమైన పనేనా అని కేసీఆర్ అబద్ధాల మాటలు, కేసీఆర్ మాట తప్పే మాటల విషయాలలో మనం ఏం చర్చించుకున్న 10 ఏళ్ళు ఆయన చూడలేదా? ఇప్పుడు మేము మాకు కుక్కలు చింపిన ఇస్తరాకు చేసి తెలంగాణని మా చేతిలో అప్పుల పాలు చేసి పెడితే మేము దాన్ని ఒకటొకటి కుట్టుకుంటూ వచ్చి ఈరోజు ఇచ్చిన పథకాలని అమలు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు కానీయకుండా కొత్త అప్పులు నువ్వు చేసినటువంటి అప్పులకు వడ్డీలు మాత్రమే కట్టుకుంటా మేము అవస్థలు పడుతూ ఉంటే నువ్వు వచ్చి ఇప్పుడు ఒక లెక్క నిన్నదాకా ఒక లెక్క అని అంటే ఏం లెక్కలు? సరే మేమేమంటున్నాము మొన్నటి లెక్క 2014 లెక్క తీసుకొని వచ్చి కూర్చోయడం. 72,000 కోట్ల అప్పు రాష్ట్రం కొంటే 8.5 లక్షల కోట్ల అప్పు చేసినవు. 65 ఏండ్ల పరిపాలనలో 16 మంది ముఖ్యమంత్రులు కలిసి అయినటువంటి అప్పు 72,000 కోట్లు, 17,000 మిగులు బడ్జెట్ నీ చేతికిస్తే తెలంగాణని మాకిచ్చే సమయానికి ఉట్టి చిన్న రాష్ట్రాన్ని మాకిచ్చే సమయానికి బంగారు పళ్ళెము వడ్డించిన విస్తరాకు లాగా ఉన్న తెలంగాణని నువ్వు ఈరోజు అప్పుల పాలు చేసి కుక్కలు చింపిన ఇస్తరాకు లాగా చేసి ఈరోజు మా నెత్తి మీద భారం మోపిందే కాకుండా మాకు నడిపేయడం కష్టమైంది. తెలంగాణ ప్రజల ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2 లక్షల పై చిలుకు ఈరోజు అప్పు భారం మోపి నేను బయటకు వచ్చినా నేను మాట్లాడతా అంటే నువ్వు చేసిన అన్ని నువ్వు మాటలు మాంత్రికుడు అని నువ్వు 2 మాటలు చెప్పిపోయి నువ్వు చెప్పిన మాటలు నమ్మి మళ్ళీ నిన్ను మోసపూరితంగా చేసినటువంటి 10 ఏళ్ల పాలన్ని మర్చిపోతారా తెలంగాణ ప్రజలు? ఏమైందిరో తెలంగాణ, ఎవడెళ్తున్నాడో తెలంగాణ అని 10 ఏళ్ళు ఉద్యమాలు చేసి పోరాటం చేసుకున్న గడ్డల ఎవరెవరో సంపాదించుకుర్రు. అందరు భాగస్వాములే, కుటుంబం మొత్తం దొంగ దోపిడీ పనులకు భాగస్వాములే. కవితని బయటికి ఎలగొట్టిండ్రు అంటారు. కవిత వేరే పార్టీ పెడుతుంది. ఎందుకు పెడుతుంది కవిత వేరే పార్టీ? ఓ మాట చెప్పాలి కేసీఆర్, కవిత ఇన్ని మాటలు మాట్లాడుతుంది, దానికి ఆన్సర్ ఎందుకు చెప్తలేరు? రేవంత్ రెడ్డి మాటలకు కాంగ్రెస్ భయపడుతుంది అంటారు. పదే రేవంత్ రెడ్డి గారు నిన్ను పిలిచిండ్రే అసెంబ్లీకి రా, సమావేశం పెడదాం. ఎవరు చంద్రబాబు నాయుడుకి మేము రాసిచ్చినామా, జగన్మోహన్ రెడ్డికి నువ్వు రాసిచ్చినామా, లెక్కలతో సహా ప్రూవ్ చేస్తామన్నాడు. ఆయన మాటలలో మొత్తం చివరి వరకు విన్నరా మీరు? నేనైతే విన్నా కొంచెము. కానీ నాకేమనిపించిందంటే ఆయన అసెంబ్లీకి వస్తాని మాటలు ఎక్కడ కూడా చెప్పినట్టు కనబడదు. చెప్పలేదు కదా. అందుబాటులో ఉంటానని చెప్పారు. అందుబాటులో అంటే అందుబాటులో? ప్రజలకు అందుబాటులో అంటే సభలల్లో ప్రెస్ మీట్లు పెట్టి అందుబాటులో ఉంటావా? నిర్ణయాలు తీసుకోవాలి, అక్కడ కూర్చొని వాదోపవాదాలు వినిపియాలి, అక్కడ ఎవరేం చేసిండ్రో మాట్లాడుకుంటే దాన్ని ప్రజలు చూస్తారు. ఎవరు తప్పు చేసిండ్రో ప్రజలకు తెలుస్తుంది. నువ్వు వేదికలు పెట్టి ప్రెస్ మీట్లు పెడితే నువ్వు ఒక మాట అని నేను ఒక మాట అంటే అది సొల్యూషనా? కాదు కదా. సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది మనకు? అసెంబ్లీలో రా. నీకు దళిత స్పీకర్ అని రాలేవా? లేకపోతే నీ స్థానంలో రేవంత్ పోతే ప్రజల మీద కోపమా ఓడగొట్టిందని? లేకపోతే ఫామ్ హౌస్ కేవలం నువ్వు జీతం కోసమే 6 నెలలకు ఒకసారి వచ్చి అసెంబ్లీకి వచ్చి పోతున్నావా? లేదా నీ ఎమ్మెల్యే హోదాని నీ హోదాని కాపాడుకోవడం కోసం పెట్టిపోతున్నావా? గజ్వేల్ ప్రజలకు కనీసం అయితే కనీసం ఒక్కరోజు కూడా మాకు కూడా అదే కావాలి. ఈ కేటీఆర్ అంటే ఒక చిల్లరగాడు, కేటీఆర్ మతి తప్పిన పిచ్చోడు. నువ్వు అడిగితే సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్తారు. ప్రతి ఒక్క చిల్లరగానికి సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజు హరీష్ రావు ఏమో మొత్తం తెలంగాణని సర్వనాశనం చేసిండు, దోపిడీ చేసిండు అని స్వయాన వాళ్ళ చెల్లెలే చెప్తుంది. ఎవరి కళ్ళకు గంతలు కట్టలేము. వచ్చిన అఫీషియల్ డిక్లరేషన్ ని ఎవరు కూడా మోసం చేయలేం కదా. ఆన్ రికార్డ్ వేరే, ఆఫ్ ద మాట్లాడడం వేరే. ఆన్ రికార్డ్ చూసుకోమని మాకు 50% రాకపోతే మీకు 50% వచ్చిందా? రావాలి కదా. పోనీ మీకు 45% వచ్చిందా? 5% అదర్స్ బీజేపీ వస్తే అట్లా లేదు కదా. లెక్క ఎవరిది వాళ్ళకి లెక్క క్లియర్ గా రాసింది ఉన్నది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ బండకేసి కొడతారు, ఊర్లలో తిరిగే ముఖం లేదు, గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టారు, మొత్తం కేసీఆర్ కావాలి అంటున్నారు. మీరు ఇచ్చిన గ్యారంటీ కార్డులు బాకీ కార్డులు అయినాయి, మీరు చెప్పిన మాటలు ఒక్కడు కూడా నెరవేర్చలేదని ఇన్ని పట్టుకొని తిరిగిండ్రు. మరి ఏమైంది? జుబ్లీహిల్స్ పరిస్థితి ఏమైంది? ఈ రోజు గ్రామీణ పంచాయతీలు ఏమైనాయి చెప్పండి నాకు. అసలు వాళ్ళకి అయిపోయింది కథ. ఏదో బతికించుకుందామని బతుకుతున్నారు తప్పించి మేమైతే కోరుకుంటాం ప్రతిపక్షం ఉండాలనే కోరుకుంటాం. కానీ అడ్డగోలు వేషాలు వేసి పనికి మాలిన మాటల కన్నెక్క పనికొచ్చే మాట మాట్లాడండి, మేము ఆన్సరబుల్ గా ఉంటాం. పనికొచ్చే విషయం చర్చలు చేద్దామా, ప్రజలకు అవసరం వస్తాయి.
కానీ అన్నమైన చర్చలు ఈ చూసుకుందాం, లెక్కలు చూసుకుందాం అంటే చూసుకుందాం. మాకన్నీ రెడీగా ఉన్నాం మేము లెక్కలు చూపియడానికి. మీలాగా దొంగ పనులు చేయలేదు, మీలాగా దోపిడీలు చేయలేదు, మీలాగా తెలంగాణ ప్రజల్ని ఆర్చలేదు. కవితమ్మ పెండ్లికి కేసీఆర్ దగ్గర పెళ్లి చేయనీకి పైసలు లేవు గానీ, ఈ రోజు బుర్జు ఖలీఫాలో ఫ్లాట్ కొనేటంత ఆమెకొచ్చింది. 1000 ఎకరాల ఫార్మ్ హౌస్ ఆయనకొచ్చింది. కేటీఆర్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. విదేశాలల్ల పెట్టుబడి, ఐటీ సంస్థలల్ల ఫ్లోర్లు, హరీష్ రావుకు ఎకరాల ఫార్మ్ హౌజులు, వందల వేల కోట్ల ఆస్తులు, పైసలు. ఇవన్నీ ఏడు నుంచి వచ్చినాయి మీకు? మీకు పెళ్లికి పైసలు లేనోళ్ళు, పాస్‌పోర్ట్ ఉన్నా మీకు ఏమంటారది టికెట్‌కు పైసలు దిక్కులేక, నీకు వీసా దొరకకపోతే మా కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేస్తే కేటీఆర్ వచ్చిండు కవిత పెళ్లికి. మరి ఆ పరిస్థితి నుంచి వితిన్ 10, 15 ఇయర్స్ లోపల ఏం చేసినావు మాకు గూడా ఒకసారి చెప్తే, మేము గూడా నే తెలుసుకుంటాం గదా! ఇంత స్పీడ్‌గా ఇంత ధనవంతులు గావాలనేది అందరికి జెప్పుండి మరి. అందరికి ఆశనే గదా! పైసెవరికి చేదు? డబ్బెవరికి చేదు జెప్పు? అవును. కానీ ఏ దారిలో సంపాదించిండ్రు ఈ పైసా? ఎవరిది పైసా? మీకు జీతం ఎంత? మీరు సంపాదించింది ఎంత? ఆ! ఏ ఏ ఏ రకంగా సంపాదించిండ్రు ఇన్ని వేల లక్షల కోట్లు చెప్పండి నాకు? అదానిలాగా అన్‌అఫీషియల్ కుబేరులయిపోయిర్రు మీరు. ఆ! ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ పైసలున్నోళ్ళు ఎవరు అనంటే అఫీషియల్‌గా పెడితే కేసీఆర్‌వే వస్తాయి పైసలు. హ్మ్. మరి అంత ఏడికెళ్ళి సంపాదించినమ్మా మీరు మరి? ఎక్కడ పోయినాయి మన 8,00,000 కోట్లు? మన మనకొచ్చే ప్రతి నెల ఆదాయము, మీరు పెట్టినటువంటి బడ్జెట్‌లు ఇవన్నీ చూస్తే ఆ పైసలు ఎక్కడ పోయినాయి? మైనస్ బడ్జెట్‌కి ఎందుకొచ్చినాము? అప్పులపాలు ఎందుకయినాము? అభివృద్ధి చేసింది ఏరా అని చూపియలేరు. చెప్తే రోడ్లేసినామంట. అది కామన్ గదా! రోడ్లేసుడు అందరూ సెక్రటేరియట్ ఏస్తారు. కట్టినామని చెప్తున్నారు. సెక్రటేరియట్ కట్టిండ్రు. సెక్రటేరియట్ 1,00,000 కోట్లయిందా? సెక్రటేరియట్ 600 కోట్ల నుంచి 1400 కోట్లు తీసుకుపోయినారు. ఆడ ముంగల ఒక దీపం కట్టిండ్రు. వీళ్ళ జ్యోతి కట్టిండ్రు. దానికి 70, 60, 70, 80 కోట్ల నుంచి 180 కోట్లు, 200 కోట్లు చేసిండ్రు. అట్లా కోట్లు పెంచుకొని వచ్చారు. కాళేశ్వరం 90 కోట్ల నుంచి మొదలుపెట్టి ఒక 120 కోట్లో, ఒక 140 లక్షల కోట్లు అయిపోయిందది. ఇగ ఏం చేస్తాము? 1,40,000 కోట్లకు దారి తీసిందంట అది. మరి ఇట్లా పెంచుకుంటూనే పోయిన్రు. రూపాయి పైసని రూ. 100 పెట్టి కొంటారు. రూపాయి వస్తువుని రూ. 100 పెట్టి కొన్నామని చూపిచ్చేసి, అప్పుడు చూసినాం గదా! బాహుబలి మోటార్లు కోట్ల రూపాయలు పెట్టి కొనడము. అవి మొత్తం నాశనం అయిపోయినాయి. ఇట్లా ప్రతి దాంట్లో కమిషన్, హరీష్ రావు కమిషన్, కేసీఆర్ కమిషన్, కేటీఆర్ కమిషన్, కవిత కమిషన్, సంతోష్ రావు కమిషన్, వీళ్ళ చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ దోపిడీ చేసి దోపిడీదారులే. మీరొచ్చి తెలంగాణ ప్రజలకు ముందు గివన్నీ ముచ్చట్లు చెప్తే 10 ఏళ్లలో చేసింది 25 నెలల్లో అందరూ మర్చిపోతారా? సో దట్ నేనేమంటున్నా అంటే నీ జాతకం బయట పెడదాం. మా రేవంత్ రెడ్డి గారు తప్పు చేసిండ్రా? మా ప్రభుత్వం తప్పు చేసిందా? నువ్వు అక్కడ కూర్చొని అఫీషియల్‌గా బయట పెట్టు. మంచిదే గదా! ఎవ్వరు గూడా తప్పు చేయొద్దు. నిజంగా నీ దగ్గర రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు వేరు, సాక్ష్యాలు వేరు. సాక్ష్యాలు చూపి. నువ్వు ఆరోపణ చేసిందని మేము సాక్ష్యాలు చూపిస్తాం అంటున్నాం. నీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి గదా! సో, కేసీఆర్ బయటకొచ్చి ఏదో చేస్తామనడం లోపల అంతరార్థము కవితకి పార్టీలో నుంచి సస్పెన్షను. ఆమె వచ్చి అన్ని బహిరంగంగా మాట్లాడుతుంది. కుటుంబంలో వచ్చిన కలహాలు, పార్టీ అధోగతిగా మారింది. కాబట్టి ఆయన బయటికొచ్చిండంతే. అయితే ఆయన సీఎం పార్టీ రేవంత్ రెడ్డి గారు నిజంగా కేసీఆర్ గారిని ఎదుర్కోగలరా అని కూడా క్వెషన్ వినిపిస్తుంది అసలకి. 2023 డిసెంబర్ 3వ హ్మ్. తారీఖున ఏమి ఎదుర్కొన్నాడో చూసిండ్రు గదా! 9వ తారీఖు వరకు ప్రమాణ స్వీకారం కూడా ఆహా! చేసినారు. రిజల్ట్ రోజే చూసిండ్రు గదమ్మా! ఎదుర్కుంటాడా? ఎదుర్కోలేడా అనేది. అప్పుడు పవర్ లేకున్నా పవర్ చూపిచ్చిండు. ఇప్పుడు పవర్‌తో పాటు ప్రజలు అండగా ఉన్నారు. ఎదుర్కొనడం ఏం అవసరం ఉంది ఆయనకి? ఆయన నేనే పవర్, నేనే నథింగ్. ఇంకో 30 ఏళ్ళైనా కేసీఆర్‌ని ఎవరు ఓడగొట్టరు. కాంగ్రెస్ ఖతమైపోయింది. ఆడ జల్లని నోటు ఈడ జల్లుతదా అని కేటీఆర్ మాటలు ఎన్ని ఇనలేదమ్మా మనము. ఎన్ని ఇన్నా ऊपर वाला एक है. ఎప్పుడెప్పుడు ఏం జరగాలో ఆయన రాసిపెట్టిండు. అది జరుగుతది. మీరు చేసింది మీరు దోకున్న గుంతలో మీరే పడ్డరు. మీరు చేసిన పాపాల పుట్ట పెరిగే ఈరోజు మీరు పాతాళంకు తొక్కేయబడ్డరు. ఇంకా అసెంబ్లీ ఎన్నికలలో కాస్తో కూస్తో మీకు మాకు డిఫరెన్స్ ఉండే. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గుడుసున్నా గాడిద గుడ్డొచ్చింది. తర్వాత మొన్న బై ఎలక్షన్‌లల్ల సికింద్రాబాద్ బై ఎలక్షన్ కంటోన్మెంట్ బై ఎలక్షన్‌లలో గోయింద కొట్టిర్రు. జుబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లలో గోయింద కొట్టిర్రు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులు లేరు. పంచాయతీ ఎన్నికలలో 33%కే భుజాలు ఎగరేసుకుంటున్నారు. ఇంగేందో నాకు అర్థం లేదు. మీకు మాకు 7, 800 తేడా అనుకుంటా అంతే. మేము అప్పుడు 10 మంది 12 మంది ఎమ్మెల్యేలతోని మేమంతా తెచ్చుకున్నాం. ఈరోజు 38 మంది ఎమ్మెల్యేలు మేమే అంతా, మేమే ఇంత అని
డంబాచారాలు చెప్పుకుంటున్న వాళ్ళు మీకు మాకు 700-800 డిఫరెన్స్ అంతే. అయితే రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం ఉందా? లేదా సీఎం రేవంత్ ముందే రెడ్డి చెప్పేసిన. ఏ ఎన్నికలొచ్చినా కాంగ్రెసే హ్మ్. జెండా ఎగిరేస్తది రేపొద్దున. ఇప్పుడు గాదు ఇంకో 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ జెండానే ఎగురుతుంటది. అది రాసి పెట్టుకోమను. వాళ్ళది అయిపోయింది. గత చరిత్ర అని చెప్పుకోవాలి బీఆర్ఎస్‌ది. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌కి చేసినప్పుడు సగం చచ్చిపోయారు. ఎన్నికలలో ఓడిపోయినప్పుడు పూర్తిగా చచ్చిపోయారు. రేపు పొద్దున్న లెవ్వాలి అంటే జాకీలు పెట్టినా లెవ్వరు వీళ్ళు.